హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను పచ్చిమిర్చి టమాటా పచ్చడి చెప్తున్నానండి. ఇది వితౌట్ గార్లిక్ ఆనియన్ యూస్ చేసి చేస్తున్నాను. కావాలంటే దీంట్లో మీరు గార్లిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యూస్ చేయట్లేదు. దీనికి కావాల్సింది వేయించి పెట్టుకున్న పల్లీలు ఒక పెద్ద స్పూన్ దాకా తీసుకున్నాను. పచ్చిమిర్చి నా కారం తగ్గట్టు 8 మిరపకాయలు తీసుకున్నాను. చింతపండు ఒక రెమ్మ దాకా, టమాటాలు 5, కొత్తిమీర 1 కప్పు, ఉప్పు తగినంత. వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇది కూడా బాగా వేయించుకోవాలండి, ఒక 10 మినిట్స్. ఇది వేగాక టమాటాలు వేసుకుని వేయించుకున్నా. ఇప్పుడు దీనిలోనే టమాటా వేసుకొని ఒక 5 మినిట్స్ వేయించుకున్నాక దీనిపైన మూత పెట్టేసి ముక్కలు మెత్తపడేదాకా వేయించుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఈ ముక్కలు మెత్తపడేదాకా మగ్గనివ్వాలండి. దీనిలోనే కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ బాగా మగ్గాక లాస్ట్లో గ్యాస్ ఆఫ్ చేసి దాంట్లో ఒక రెమ్మ దాకా తీసుకున్న చింతపండు వేసేసి మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. టమాటాలన్నీ బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు దీంట్లో మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని దీంట్లో చింతపండు వేసుకుందాం. ఇది బాగా చల్లారాక మనం గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకునేటప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది వేడివేడి అన్నంతో బాగుంటుంది, గారెలతో బాగుంటుందండి. నేనైతే ఇవాళ ఈ పచ్చడి గారెలతో సర్వ్ చేస్తున్నాను. చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని దీనిలోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ కొత్తిమీర కూడా దీంట్లో వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా కోరస్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నా. ఇక్కడ వేడి వేడి గారి కూడా రెడీ అండి. అల్లం పచ్చిమిర్చితో వేడి గారి వేసుకున్నాను. ఈ అల్లం గారితో ఈ పచ్చిమిర్చి టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.